అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది. ఈ ఏడాది ప్రభుత్వం మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మేము చేసినామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఏం చేశారని అపోజిషన్స్ అడుగుతున్నాయి. ప్రజల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఓటా సర్వే, ఓటా అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ CEO సార్ కమాల్ కృష్ణ సార్, సీనియర్ జర్నలిస్టు. సార్తో కలిసి నేను కొన్ని ఛానల్స్లో పనిచేసిన. సార్ నాకు బాస్గా ఉన్నారు. సార్తోనే అడుగుదాం అసలు ఈ సర్వే ఏంటి, ఈ సర్వేలో ఏం అభిప్రాయం వచ్చింది, సర్వే వివరాలు. 1677 మంది సర్వే శాంపిల్స్ తీసుకున్నారు. ఎట్లా పురుషులు, మహిళలు, వయస్సు ఆధారంగా ఎవరు, నిరుద్యోగులు, రైతులు, కూలీలు, ఇట్లాంటి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతాయి ఈ బొమ్మలు. ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉంది అంటే 31% బాగుంది, బాగోలేదని 35% ఇచ్చిండ్రు, పర్వాలేదని 22% ఇచ్చిండ్రు, చెత్తగా ఉందని 12% ఇచ్చిండ్రు. సార్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఈ ఫిగర్ గురించి? అంటే కాంగ్రెస్ పరిపాలన లేదా రేవంత్ పరిపాలన ఏదైనా అనుకోండి, తెలంగాణలో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఈ 1 ఇయర్లో జనరల్గా 1 ఇయర్ అనేది ఒక బెంచ్ మార్క్ ఉంది. మేము 100 రోజులకు కూడా ఒక సర్వే చేశాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి రావడమే 100 రోజుల్లో నేను కొన్ని అమలు చేసి చెప్పాడు కదా, 6 గ్యారెంటీలు. ఆ 100 రోజుల్లో ఏం జరిగిందని చేసినప్పుడు కూడా మనకు ఒక పబ్లిక్ నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 1 ఇయర్ అనేది జనరల్గా ఎవరైనా బెంచ్ మార్కింగ్ చూస్తారో, వచ్చి ఓ సంవత్సరం అయింది ఏం చేసిర్రా భయ అనుకున్నప్పుడు జనంలోకి వెళ్ళి అడిగినప్పుడు ప్రతి చోట కూడా గత పరిపాలనతో కంపారిజన్ అనేది ప్రజలు చూసుకుంటున్నారు. అంటే లాస్ట్ ప్రభుత్వం ఏం చేసింది, ఈయన ఏం చేశారు లాస్ట్. వాస్తవానికి ఇది లాజికల్గా చూసినా, సైంటిఫిక్గా చూసినా కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం 9.5 ఏళ్ళు పరిపాలించింది. 9.5 ఏళ్లలో పరిపాలనలో వచ్చిన సంక్షేమ పథకాలని 1 ఇయర్ వచ్చిన పరిపాలనతో పోల్చుకోవటమే జనరల్గా కరెక్ట్ కాదు. కాకపోతే ఒక ఇంప్రెషన్ ఏముంటుందంటే ప్రభుత్వం యొక్క వ్యూ ఏంది, వాళ్ళ డైమెన్షన్స్ ఏంది, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంది, ఎలా పోబోతుంది ఈ ప్రభుత్వం అన్న విషయంలో ఒక అంచనాకు రావచ్చు. ఓకే, అంటే ఈ 1 ఇయర్లోనే అన్నీ జరిగిపోవు. రాత్రికి జరిగిపోవడానికి ఎవరి దగ్గర ఏం మంత్రదండాలు లేవు. పైగా ఆడ ఉన్న ఖజానాలో డబ్బులు లేవు. సో ఇది వీళ్ళు పెట్టిన ప్రతి పథకం డబ్బులతో ముడిపడ్డది. మాటలు చెప్పే పథకం ఏది లేదు. మాటలు చెప్తే మనుషులు కరిగిపోయే పథకాలు ఏమి ఉండవు. అన్ని పథకాలన్నీ సంక్షేమ పథకాలు డబ్బులతో ముడిపడ్డాయి. సో ఆ క్రమంలో వీళ్ళు పాస్ మార్కులకి దగ్గరగా వచ్చి ఆగిపోయారు ఈ 1 ఇయర్లో. ఓకే, దీనికి డిఫరెంట్ కాలేదు. ఎందుకు కాలేదంటే మీకు ఈ 11 నెలలు 12 నెలల ఈ పీరియడ్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఒక 2 నెలలు పార్లమెంటు ప్రచారం వాటి మీద దృష్టి పెట్టారు. ఒక ఫస్ట్ మంత్ అచ్చంగా రాజకీయంగా సమీకరణలు, క్యాబినెట్ కూర్పు, మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏమేమి పథకాలు తేవాలి, ఏ డేట్ల ఆధారంగా ఎవరు చేయాలి, అదంతా 1 నెల 2 నెలలు పోయింది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల ఎన్నికలు, జాతీయ పార్టీ కాంగ్రెస్ కనుక పక్క రాష్ట్రాలు జరిగే ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేయటం, ఈ లేటెస్ట్ జరిగిన మహారాష్ట్ర ఎన్నికల వరకు వీళ్ళు అచ్చంగా పనిచేసింది 6 నెలల కంటే ఎక్కువ లేదు. కానీ జనాలు ఈ అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే దే ఆర్ కంపేరింగ్ విత్ ఎర్లియర్ గవర్నమెంట్. ఓకే, కేసీఆర్ గవర్నమెంట్తో ఎందుకు కంపేర్ చేస్తారంటే మీరు నిన్నటిదాకా 6వ ఫ్లోర్కి లిఫ్ట్ పెట్టారు, ఇవాళ సడన్గా లిఫ్ట్ తీసేశారు. రోజు ఆ ఫ్లోర్ ఎక్కాలంటే కొంచెం మనసు కష్టమవుతుంది కదా. సో గత ప్రభుత్వం చేసిన పథకాలని కొన్నింటినైనా రేవంత్ రెడ్డి కంటిన్యూ చేసి ఉంటే ఈ మాత్రం గ్యాప్ కూడా వచ్చేది కాదు వాళ్ళకి. అంటే ప్రజలకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మీకు మొన్నటిదాకా మీరు రైతు బంధు అలవాటు చేశారు, ఇవ్వలేదు. పెన్షన్లు మీరు డబల్ చేస్తున్నారు, ఇవ్వలేదు. మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇవ్వలేదు. మీరు కళ్యాణ లక్ష్మి పరిస్థితి అట్లాగే ఉంది. తులం బంగారం ముచ్చట అట్లాగే మాట్లాడుతున్నారు. ఇట్లా ఏ రకంగా చూసుకున్న 6 గ్యారెంటీలు ఉన్న 13 అంశాలు 5 టచ్ చేశారు, మిగతా 8 అంశాలను ముట్టుకోవట్లేదు. దీనికి కారణం వాళ్ళు చేయకూడదని కాదు, చేయడానికి తగిన వనరులు కూడా లేవు. అదే విషయాన్ని చెప్పుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది. ఒకటి ఎందుకంటే ఇప్పుడు మీరు గత కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీని 9 ఏళ్ల పాటు నాంచి చేస్తే మీరు 1 టైంలో 3 విడతల్లో చేయడానికి ట్రై చేశారు. అది పాజిటివ్ అంశం. అది మీ ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడలేదు, జనాలకు పోయి చెప్పట్లేదు. కానీ పర్సెంటేజ్ కూడా తక్కువ పర్సెంటేజ్ అయ్యింది. మీరు చూడండి, 21,000 కోట్లు పెట్టారు. 21,000 కోట్లలో మీకు 2 లక్షల వరకు ఆయన ఫస్ట్ ఒప్పుకున్నది కూడా 2 లక్షల వరకు చేస్తాను. ఇప్పుడు 3 లక్షలు ఉన్నోడు, 3.5 ఉన్నోడు, 2.5 ఉన్నోడికి కాదు, ఆ 5 కడితేనే అవుతుందని 2 లక్షల లోపు కూడా చాలా 2 లక్షల లోపు కూడా పోవడానికి కారణాలు కొన్ని బ్యాంకులు లింకులు ఉన్నాయి, కొన్ని ఆధార్ పెళ్ళైన భార్యాభర్తలు విడిగా పోతే దాంట్లో ఆధార్ రేషన్ కార్డుల పేరు లేకపోతే ఇట్లా ఇంకోటి కొత్త రేషన్ కార్డు లేకపోవటం, రూల్స్ ఇవి వాళ్ళ ఒక 20 పాయింట్స్ పెట్టుకుని అనుకోండి. ఈ 20 పాయింట్స్లో మ్యాచ్ అయిన వాళ్ళకు అవుకుంటూ వచ్చింది, మ్యాచ్ కాని వాళ్ళు పెండింగ్లో ఉన్నారు. సరే మొన్న విడుదల చేసిన 2000 ముందు వీళ్ళు ఏం రూల్స్ చెప్పలే కదా సార్. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మీకు ఒక స్కీమ్ తీసుకొచ్చేటప్పుడు
మీరు మన చిన్న సిమ్ కార్డు తీసినప్పుడే 3 పేజీల్లో సైన్ పెట్టించుకుంటుంది సిమ్ కంపెనీ. మనం అన్ని చదివి పెడతామా, ముందైతే సిమ్ కావాలరా భయం పెడతాం. ఇది కూడా అట్లే కనబడుతుంది. ఏ ప్రభుత్వంకైనా మనం మాట్లాడుకున్నంత ఈజీగా డెలివరీ అనేది ఉండదు. దాని తర్వాత గైడ్లైన్స్ రూపొందిస్తారు, అన్ని కండిషన్లు పెట్టి ఆ పారామీటర్లకు వచ్చిన తర్వాతనే గవర్నమెంట్. ఇక్కడ బాగుంది 31% అంటే ఈ స్కీమ్స్ వచ్చిన వాళ్ళు అనుకోవాలన్నా? నాట్ ఓన్లీ స్కీమ్స్. మీకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం, ఊపిరి పీల్చుకునే వాతావరణం వచ్చింది. దాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకంటే కేసీఆర్ లాస్ట్ 2 సంవత్సరాలు అచ్చంగా పోలీసులను నమ్ముకొని పరిపాలన చేశాడు. అది కూడా మన చరిత్రలో కనబడుతుంది. అదేమి ఎవరు మసిపూసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే పోలీసుల మీద బాగా డిపెండెన్సీ అనేది పెరిగి ఎవ్వరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయించడం, లేదంటే కేసులు పెట్టేయటం, బలవంతంగా దౌర్జన్యంగా. ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ అదే ఒకటే అసలు కేసీఆర్ని ఎందుకు ఓడించారు? కొన్ని తప్పులు చేశారు కనుక ఓడించారు. అవే తప్పులు మేము చేస్తా అంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. అదే ఇప్పుడు కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టింది కొన్ని పథకాలు సరిగా అన్ని శాంపుల్ ఇచ్చారు. దళిత బంధు శాంపులే, బీసీ బంధు శాంపులే, ఇట్లా శాంపుల్గా ఇచ్చిన పథకాల వల్ల మిగతా వాళ్ళకి వచ్చిన వాడు హ్యాపీగా ఉన్నాడు, రానివాడు యాంటీ అయిపోయాడు. జరిగింది అదే కదా లాస్ట్. సరిగ్గా మిగతా 20 పేజీలు ఉన్నాయి ఇవి. ప్రజావాణి దరఖాస్తును పరిష్కరిస్తున్నారా అంటే అవుతున్నాయి 16% ఓన్లీ, కావడం లేదు 23%, కొన్ని మాత్రమే అవుతున్నాయి 34%. తెలియదు ప్రజావాణి దరఖాస్తులు అంటే ఈ పర్సెంటేజ్ ఎందుకు వస్తుందంటే చాలా వరకు ఫీడ్బ్యాక్ సిస్టంలో మీరు వచ్చి ఒక అప్లికేషన్ పెట్టారు, అది ఏమైంది అనేది మళ్ళీ వెనుకకి ఆన్సర్ పోవటంలో బాగా డిలే అవుతుంది. మీ పని అవుతుందో లేదా అనేది చెప్పకపోవటం, ఆ ఫీడ్బ్యాక్ రాకపోవటం వల్ల జనం కొంచెం అసంతృప్తిగా ఉన్నారు ఆ విషయంలో. సరే, ఇంకొకటి ఇది ఇంపార్టెంట్, 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా అంటే అవుతున్నాయి 14%, కావు అసలు కావని డిసైడ్ అయిపోయింది 20%, కొన్ని మాత్రమే 62%. తెలియదు. సరే 62% కొన్ని మాత్రమే అంటే ఫ్రీ బస్సు కానీ సిలిండర్ కానీ, అట్లాగే జీరో కరెంటు బిల్లు కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం కానీ, ఇట్లాంటివి ఒక 5 అంశాలు దీంట్లో అమలు అవుతున్నాయి. మరి 200 యూనిట్ల లోపు వారికి జీరో కరెంటు బిల్లు అమలు అవుతుందంటే కొంతమందికి అవుతుందండి 55%, అవుతుంది 34%, కావడం లేదు 7%. రీడింగ్లో మోసాలు జరుగుతున్నాయంట, కొంతమందికి అవుతున్నాయి అనేది అది కూడా గవర్నమెంట్ 80% క్లెయిమ్ చేస్తుంది, కానీ మనకు వచ్చిన దాంట్లో 60% వరకు అంతే ఇచ్చారు. ఓకే, జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా? ఇది ఒకటి వస్తున్నట్టున్నాయి సార్ 72%. అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సర్వీస్ నుంచి రిటైర్ అయిన వాళ్ళకి మాత్రం టెన్షన్గా 5వ తారీఖు లోపు పడుతున్నాయి. అది 72%, అందుకే 70%. అయితే మళ్ళీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఆసరా పెన్షన్ల వాళ్ళకి మాత్రం 20-25 తారీఖు దాకా డిలే అవుతూనే ఉంది. అది ఆ పర్సెంటేజ్ మనకి ఇక్కడ 9% వస్తుంది. ఎవరి పాలన బాగుంది అంటే రేవంత్ రెడ్డి 35%, కేసీఆర్ 44%, ఇద్దరు వేస్ట్ 19%, కొత్త సీఎం వాళ్ళు 2% ఉంది. మీకు ఎందుకు కంపారిజన్ వస్తుందంటే ఇవాళకి కూడా 9.5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ కొత్తది వచ్చిన 1 ఇయర్ తర్వాత కూడా జనం కేసీఆర్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారంటే, ఒకటి జనం కేసీఆర్ చెప్పే మాటలకి, కేసీఆర్ ఆలోచనకి, కేసీఆర్ జనాన్ని కన్విన్స్ చేసే విధానానికి జనం అలవాటు పడ్డారు. మీరు ఇదే స్పీచ్ ఇవాళ రేవంత్ రెడ్డి ఇస్తే ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నారని కామెంట్, ఆ రోజు కేసీఆర్ మాట్లాడితే ఎవరు అనలే. ఈవెన్ దో ఆంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు కూడా గంటల కొద్ది కేసీఆర్ స్పీచ్ల కోసం అంటే మీకు అంటే సేమ్ భాష వాడినా, సేమ్ బూతులు తిట్టినా, సేమ్ సామెతలు చెప్పినా ఆ రోజు ఎంజాయ్ చేసిన జనం ఈరోజు చేయట్లేదు. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్కి ఉద్యమంతో ఉన్న లింకు వల్ల. రేవంత్ రెడ్డి అంటే షార్ట్ పీరియడ్లో సీఎం అయిపోయినట్టు 4.5 ఏళ్ళలోనే అన్ని పదవులు వచ్చినాయి కనుక ఆయనకు పదవి వచ్చిండొచ్చు టెక్నికల్గా, కానీ ప్రజలతో కనెక్టివిటీ. అంతకుముందు ఆయన ఒక సమైక్యవాద పార్టీలో పనిచేసి ఉండటం, ఎప్పుడు కూడా తెలంగాణ ఛాంపియన్గా లేకపోవటం, తెలంగాణ ఉద్యమం చేయకపోవటం, పార్టీ డెసిషన్కి కట్టుబడి మాట్లాడటమే తప్ప తెలంగాణ కోసం గ్రౌండ్ మీద పోయి చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి ఎప్పటికీ రాదు కదా, ఆ స్టేచర్ రాదు కదా. సో అందుకనే జనం ఏం చేస్తారంటే, ఇప్పుడు మన కామెంట్లో కూడా ఉంటుంది ఒక కామెంట్, జనం అరే కేసీఆర్ తిన్నట్టు పోయి మాకు కూడా పెట్టిండు కదా అని జనం మాట్లాడుకుంటారు. సార్ ఆయన అప్పు చేసిండు, అప్పు చేసి ఎవరికి పెట్టిండు, మాకే పెట్టిండు కదా, ఈయన అప్పు చేస్తలేడు పెడతలేడు అంటున్నారు. అప్పుల విషయంలో ఇద్దరు కొట్లాడుతారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కొట్లాడుతారు, ఎవరు ఎక్కువ అప్పు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉంటుందా? ఉంటుంది 67% ఉంటుంది. ఎందుకుంటది అంటే స్టార్టింగ్ రేవంత్ ఉంటాడా లేకపోతే ప్రభుత్వం ఉంటుందా? రేవంత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా లేదా, రేవంత్ను మారుస్తారనే ఆప్షన్ కూడా ఇచ్చాం మనం. రేవంత్ను మారుస్తారా? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రేవంత్ను మారిస్తే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఉండదు, మళ్ళీ 3 ముఖ్యమంత్రులు మారుతారు ఒకవేళ అట్లాంటిది కనుక జరిగితే. కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీగా ఉంటుంది. సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు? 25 59%, 50 35%, 75 6%, 100
100 ఎవరు వేయలే, 0 100 మార్కులు ఎవరే అంటే 100 మహాత్మా గాంధీకి కూడా రావు. డిస్టింక్షన్ లో 6%, కానీ 25 మార్కులు 59, ఆల్మోస్ట్ 60% వేసిండ్రు. 25 మార్కులే, పాస్ కూడా కాలేదు. అందుకే అంటున్నా, ఇవాళ ఈ రెండు కూడుకున్నా కానీ సరాసరి చూసుకుంటే కూడా 40 మార్కులకు వస్తారు. జనరల్ పాస్ అనుకోవచ్చు, కానీ అట్లా అనుకోవటానికి లేదు. క్లియర్ కట్ గా గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎంతైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉందో, ఆయనను అభిమానించడంలో కూడా అంతే స్టార్టింగ్ స్టేజే ఉంది. ఆయన ఏమి పాస్ గేట్ దాటలేదు, పాస్ అయితే గవర్నమెంట్ కూడా పాస్ మార్కులు రావాలి. కులగణన మరియు కుటుంబ సర్వే అవసరం అంటే అవసరం, సరే బీసీ కులగణన కోసం ఖచ్చితంగా జరగాల్సిందే, రైట్. హైడ్రా మీ ప్రాంతానికి రావాలి 12%, వద్దు. హైడ్రా మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది, అది మార్కెట్లో కూడా ఉంది, మీ సర్వేలో కూడా కనిపించింది. 43% సగం మంది వద్దు అంటున్నారు. మూసి ప్రక్షాళన అవసరమేనా అంటే అవసరమని 50% అన్నారు సార్. అంటే ఓన్లీ మూసి ప్రక్షాళన చుట్టుపక్కల కులగొట్టాల వరకు మూసి ప్రక్షాళన అంటే ఇంక్లూడింగ్ మొత్తం తొలగించడం, ఆర్ఆర్ ప్యాకేజీ, పునరావాసం అన్ని కలుపుకొని సుందరీకరణ కూడా 50% అవసరం అంటున్నారు. ఎందుకంటే మనకి చాలా మంది మూసీ వల్ల పడే ఇబ్బందుల దృష్టిలో పెట్టుకుని కూడా కొంతమంది మనం కామెంట్ చేశారు. ఇది అచ్చంగా మనం మూసీ పరివాహక ప్రాంతాల మీద చేసిన ఈ క్వశ్చన్ వరకు అక్కడి వరకు బాగా తీసుకున్నాం. జిల్లాలలో కూడా దీని ఎఫెక్ట్ ఎట్లుందంటే, జిల్లాలలో హైడ్రా ఎఫెక్ట్ ఉంది. హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్ళని చూసి ఓరేమో మన బంధువులు ఇల్లు హైదరాబాద్లో కూల్చేస్తారని జిల్లాలలో భయపడుతున్నారు. మూసీ దగ్గరికి వచ్చేసరికి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో ఎండ్ అయ్యేంత వరకు జనాలు కొంచెం ఏంటంటే ఎప్పటికైనా ఈ కంపు నుంచి విముక్తి కలిగితేనే బెటర్ అనేది దాంట్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఆలోచిస్తున్నారు. ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోతే అది కూడా ఒక యాంగిల్ ఉంది. ఇందులో కొంచెం రాజకీయ కోణం ఉన్న వాళ్ళు ఇట్లాంటివి చెప్తుంటారు. కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా? చేస్తారు 7%, చేయరు. ఎందుకు చేయరు? ఇచ్చిన హామీ కదా, ఏడో 6 గ్యారెంటీలతో పాటు అదొక గ్యారెంటీ ఉంది కదా, కేసీఆర్ అరెస్ట్ చేస్తాం, లోపల పడేస్తాం, కక్కిస్తాం. అందుకనే వాళ్ళు జ్యుడిషియల్ కమిషన్స్ వేసి దీన్ని ముందుకు తీసుకుపోతున్న ఉద్దేశం. అరెస్ట్ చేయరు, నమ్మలేదు. ఎందుకంటే జనానికి ఏం కావాలంటే, మీరు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అర్ధరాత్రి పూట ఎప్పుడో కేసీఆర్ కేటీఆర్ ఎత్తుకపోతే అప్పుడు సాటిస్ఫై అయ్యి ఇక్కడ ఈ లైన్ ఇక్కడ పెరిగి ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు కూడా ఎందుకు అంత రాజకీయ కక్షలతో అరెస్టులు చేస్తే నిలబడడం అనేది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఓకే, రాజకీయ జనంలో కూడా వ్యూ మారింది కదా అప్పటికి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండ్రు, వీళ్ళని లీగల్గా ఎట్లా ఇరికియాలి, లీగల్గా ఉన్న ఆప్షన్స్ మీద ఆయన పోతున్నాడు. వీళ్ళు చేసిన కరప్షన్ని బయట పెట్టడము, వీళ్ళు చేసిన అక్రమాలు బయట పెట్టి లీగల్గా వాళ్ళని అరెస్ట్ చేయిస్తే దాంట్లో ప్రజల్లో వ్యతిరేకత కూడా రాదు. మీరు కవితను తీసుకుపోయేటప్పుడు ఎంతమంది అడ్డం పడ్డారు, ఆమెకి ఎవరు పడలే కదా, అంటే ఆమె మీద కనపడుతుంది ఛార్జ్ షీట్లు అవన్నీ కనపడ్డాయి. అట్లా గత ప్రభుత్వ అధికారులు ఇంకా కీలక పోస్టులో కొనసాగడం మీ అభిప్రాయం? మంచిదే, 17%. అనవసరం, నిజంగానే అవసరం లేదు. కనీసం వాళ్ళు పోతే ఉన్నోళ్ళకి ప్రమోషన్లు అని వస్తాయి. కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి సోదరుల జోక్యం ఉందా? ఉంది, 45% ఉంది. అది ఓపెన్ గా అనిపిస్తుంది. కానీ జనం అనుకుంటున్నారా నిజంగా వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అంతా ఇన్వాల్వ్ అయ్యి? పర్టికులర్ గా ఎప్పుడైతే హైడ్రా రేవంత్ రెడ్డి బ్రదర్ ఇంటి దగ్గర పోయి ఆగిపోయిందో, ఆ రోజు నుంచి వాళ్ళ బ్రదర్స్ కో న్యాయం మనకో న్యాయం అన్నది జనంలోకి వెళ్ళిపోయింది. ఆ చర్చ, పెద్ద చర్చ అది. అదే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? కాంగ్రెస్ 35%, బీఆర్ఎస్ 39%, ఎన్డీఏ కూటమి 19%. ఎన్డీఏ కూటమి అంటే మీరు బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు, ఇతరులు 7%. ఉందా సార్ నిజంగా ఇంత 4%? మనకి బీఆర్ఎస్ గెలుస్తుందా ఇప్పుడు స్థానిక సంస్థలు? ఎందుకు ఇది రిఫ్లెక్ట్ అవుతుందంటే, గ్రామాల లెవెల్లో బీఆర్ఎస్ కి ఇంకేం పట్టుపోలేదు. ఓకే, మీరు చూడండి, అక్కడక్కడ ఎమ్మెల్యేలు మారదాం అనుకుంటున్నా కానీ కింద ఉన్న క్యాడర్ ఎవరు కూడా అన్నారు రండి రేపంచి పోయి కాంగ్రెస్లో చేరదామని ఎవరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు కనపట్లేదు. ఓకే, సో లీడర్ మారితే మారవచ్చు కానీ క్యాడర్ పోతలేదు. సో గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభావాన్ని మనం తగ్గించడం కూడా కష్టం ఇప్పటికిప్పుడు ఈ 1 ఇయర్లో. సో దాంతో ఏమైందంటే, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవటం టీఆర్ఎస్ గెలిచినా అల్టిమేట్గా కాంగ్రెస్ కూడా చేరుతారు గెలిచిన తర్వాతనైనా. ఎందుకంటే అధికార పక్షం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి కదా, లేకపోతే సర్పంచుల నిధులు వ్యవహారాలు ఎంపీటీసీ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందా? అంటే పూర్తిగా కాంగ్రెస్ అన్యాయంగా ఉండటం లేదు. ఎందుకంటే ఒకటే, వీళ్ళు ఇప్పుడు రేపు రైతు భరోసా స్టార్ట్ అయిపోయి ఈ పెన్షన్లు పెంచడము, మహిళల ఆర్థిక సహాయం చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది నెక్స్ట్ ఇయర్కి ఉండదు కనుక, ఈ ఇయర్లో కనుక రైతు భరోసా సంక్రాంతి టేకప్ చేసి మళ్ళీ భరోసా వేసుకుంటూ పోతే మీ గ్రామీణ ప్రాంతం కూడా మళ్ళీ ఎంతో కొంత పాజిటివ్ లైన్లోకి వచ్చే అవకాశం అయిపోయింది. సర్వే అయిపోయింది. కీలక కామెంట్స్, రేవంత్ మాటకాలే కానీ పనిమంతుడు కాడు. అదే రేవంత్ స్పీచ్లో అభిమానులు ఉన్నారే కానీ పాలనకు కాదు. ఓహో, అట్ట కూడా ఉందా? తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుండుసున్నా తప్పదు. అవునా? ఎందుకంటే మీకు ఎప్పుడైతే హైడ్రాని మూసిని ముట్టుకున్నాడో చాలామంది కామెంట్ ఏంటంటే, అరే ఇంత రాజకీయ నాలెడ్జ్ ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎట్లా స్టార్ట్ చేసిండు? ఇది జిహెచ్ఎంసీ లింక్ అయ్యే ఉంటుంది కదా, హైడ్రా అయినా మూసీ అయినా. వాళ్ళు చేయాలనుకుంటున్న మూసీ కూడా హైదరాబాద్ నగరంలో అవతల యువతలు బాగానే ఉంది కనుక.
సో ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని టచ్ చేయడం అంటే రేపు ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. అది రేపు బీజేపీ మేయర్ పక్కా కొడతామని చెప్తుంది. అట్లాంటి వాటికి హైడ్రా లాంటివి ఉపకరిస్తాయి. కానీ ఎక్కడ బీజేపీ గురించి ఎక్కడ రాలేదు. బీజేపీ మనకి ఎన్డీఏ కూటమి స్థానిక సంస్థల ఎన్నికల వరకే మనం మాట్లాడినంత రేవంత్ రెడ్డి పరిపాలన మీద. ఓకే మనం మాట్లాడినంత రేవంత్ పరిపాలన. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరైనా చర్చ వచ్చినప్పుడు అప్పుడు బీజేపీ ఏ పరిస్థితులు ఉంది, అసలు బీఆర్ఎస్ ఏ పర్సన్ మాట్లాడవచ్చు. కానీ ఇంపార్టెంట్ కామెంట్స్ సార్. కేసీఆర్ డబ్బులు తిన్నాడు, జనానికి కూడా పెట్టాడు. కేసీఆర్ కేటీని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్కు లేదు. రేషన్ కార్డు ఇవ్వకుండా ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం? కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ఓటేషన్ తప్ప రేవంత్కు కాదు. 10 ఏళ్ల తర్వాత అధికారం వస్తే కాంగ్రెస్ నేతలు ఆగుతలేరు. అధికారం లేకుండా ఏడాది కూడా ఉండలేకపోతుంది బీఆర్ఎస్. వయసు పోరగాలు ఒట్టు వేయించుకొని కాంగ్రెస్ గెలిపించారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం రేవంత్ వల్ల కాదు. కేసీఆర్ అప్పులు తెచ్చి మా కడుపులు నింపిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఉంటే కేసీఆర్ ఓడిపోయేటోడు కాదు. ఆర్టీసీ బస్సులో మహిళలు సగం టికెట్ అయినా తీసుకోవాలి. యూత్ బీజేపీ పట్ల మోడీ పట్ల ఉన్నారు ఇప్పుడు క్రేజీగా. రానున్న రోజుల్లో బీసీల రాజకీయ ప్రాంతం పెరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు కేంద్రాన్ని అడగమంటున్నారు. కేసీఆర్ అప్పు తీర్చడానికి రేవంత్కు టైం సరిపోవడం లేదు. రేవంత్ పాలనను అంచనా వేయాలంటే ఇంకొంత సమయం కావాలి. కేసీఆర్ ఉంటే ఇప్పటికే 2 సార్లు రైతు బంధు ఇచ్చేవాడు. సీఎం సీటు కాపాడుకోవడమే రేవంత్ డ్యూటీ. చంద్రబాబు దయతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇచ్చారు. ఇంకేమైనా వాల్యుబుల్ పాయింట్ ఏమని చెప్పగలరా? ఇంకా ఉన్నాయి కింద కీలక కామెంట్స్. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తన ఖాతాలో వేసిన రేవంత్ పరోక్షంగా బండి సంజయ్ ధర్మపురి అరవింద్ సపోర్టు. పెన్షన్లు పెంచిన కేసీఆర్ ఎప్పటికీ మర్చిపోలేం. ప్రజావాణి దరఖాస్తు రోడ్ల మీద వస్తున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే రేవంత్ మూసి పేరుతో దోచుకుంటాడు. ఒక్కో కులానికి విడివిడిగా న్యాయం చేశాడు కేసీఆర్. మార్పు కోసం ఓటేస్తే మాడ బలగొడుతున్నాడు రేవంత్. తులం బంగారం ముచ్చట తుంగలో దొక్కిండు. సర్పంచ్ ఎన్నికల గ్రామాలు దిక్కు లేకుండా పోయినాయి. రేవంత్ సర్దుకోవడానికే సమయం సరిపోతుంది. కేసీఆర్ చేసిన రచ్చను సరి చేయాలంటే టైం పడుతుంది. మూసి ప్రక్షాళన చేస్తే బీఆర్ఎస్ కడుపు నొప్పి ఎందుకో. సోయాబీన్ కంది మొక్కల ప్రోత్సాహమే లేదు. తెలంగాణ పైసలు మహారాష్ట్ర ఎన్నికలు ఎందుకు ఖర్చు పెట్టారు? కేసీఆర్ ప్రజలకు అన్నం పెడితే రేవంత్ సున్నం పెడుతున్నాడు. రేవంత్ వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది. హైడ్రా కూడా ఒక కారణం. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం పెడితే బాగుండేది. జీరో బిల్లు విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్కి అనుకూలంగా లేని వారిపై ఎమ్మెల్యేలు కేసు పెట్టిస్తున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తగిన సాయం అందడం లేదు. దళిత బంధు ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అయినా ఇవ్వండి. ధరణి సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లేదు. కౌలు రైతుల విషయంలో రేవంత్ పక్కన పెట్టాడు. ఇంకా ఉన్నాయి సార్. ఫీజు రిమర్స్మెంట్ నిరుద్యోగ వృత్తి కల్పించాలి. సరే సార్, వీడియో పెద్దగా అవుతుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే ఉన్నాయి. మనకు చాలా కామెంట్స్ చదివినాము. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటకపోవడం మంచిది కాదు. బీఆర్ఎస్ కూడా హామీలను అమలు చేయలేదు. కొత్త హామీల అమలుకు కావాల్సిన నిధులు లేవు. పాత పథకాలు కంటిన్యూ చేయకపోవడం వల్ల రేవంత్ నెగిటివ్. అదే కనీసం రుణమాఫీ ప్రచారం చేసుకోలేకపోతున్న కాంగ్రెస్. చేసిన వీళ్ళని కూడా చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్. ఓకే, ఎనీవే ఒక సర్వే అయితే వచ్చింది. ఎలక్షన్స్ అప్పుడు ఎగ్జిట్ పోల్స్ రకరకాల సర్వేలు వస్తాయి. మరి ఏడాది పాలన మీద సర్వే చేయడం కూడా ఒక ఇంపార్టెంటే. ఎందుకంటే ఇది ఒక బెంచ్ మార్క్ కాబట్టి. ఇది జనాల అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.